బయట ఇది బార్ఖానా, ఇది బయట అన్ని చుట్టూ పొలాలే ఉంటుంది. ఊరు చాలా దూరంగా ఉంది. ఈడ దూరంగా ల్యాండ్ తీసుకొని, చిన్న ల్యాండ్ తీసుకొని ఈడైతే కట్టడం జరిగింది. మా ఇల్లు చూపించమని చాలామంది అడిగిర్రు. హోమ్ టూర్ పెట్టక్క అంటే నాకు హోమ్ టూర్ మనది పెద్దది కాదు, చిన్న ఇల్లు. చిన్న ఇల్లుకి నేనేం హోమ్ టూర్ పెడతానని ఇప్పటిదాకా పెట్టలేదు. చాలామంది అడిగినా కానీ నేను రిప్లై ఇవ్వలే. ఎందుకంటే ఏతులకు చెప్పుకుంటుందని అనుకుంటారు. నేను 20 సంవత్సరాలు బాధపడ్డా సొంత ఇల్లు కోసం. నేను చాలా పోరాడిన. ఇది ఇండో వెనక నుంచి రోడ్డుకి ఇది చాలా బాధలు పడ్డా కాబట్టి అది చాలా బాధ నాకు రావద్దు. నా పిల్లలకి ఈ బాధ రావద్దు. రెంటిల్లో అంటే అందరు మంచోళ్ళే ఉండరు, వానరు కొందరు మంచిగా ఉంటారు, కొందరు ఇక నెల వచ్చేసరికి రెంట్ కట్టాలనే ఆలోచన ఉంటుంది. అది నా పిల్లలకి రావద్దని నేనైతే ఇదిగో ఇల్లు అయితే కట్టుకున్నానండి. చూడండి చిన్న ఇల్లు ఎంత చిన్నగా ఉంది చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ నేను చాలా కష్టపడ్డా. 20 సంవత్సరాలు హ్యాండిక్యాప్ట్ అని. మా వాళ్ళకి మేము చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఏం లేదు మాకు. అందుకనే ఏం లేకనే ఈ ఊర్లో వచ్చి ఉండాలని వచ్చి ఉంటున్నాం. ఈ పంతంగి వచ్చి మేము కనీసం 18 సంవత్సరాలు అవుతుంది. 18 సంవత్సరాల్లో మేము 17 సంవత్సరాలు రెంటే కట్టినాం. ఈ ఇంట్లోకి వచ్చి జస్ట్ 2 మంత్ అవుతుంది, 2 నెలలే అవుతుంది. ఇక ఈ ఇంట్లోకి వచ్చినాకనే పని పూర్తి చేయించుకున్నా. కిరాయి అయినా తప్పుతుందిలే అని. ఇదిగో చూడండి, అది ఒక బెడ్రూము, వెనక ఒక బెడ్రూమ్, ఇట్లా పొడుగు షటర్ ఫ్లాట్ అనమాట. పొడుగు ఒకటి. ఇది హాల్, చిన్న హాల్. ఇది టీవీ కోసమని. కబోర్డ్స్ గిక్బోర్డ్స్ పెట్టించేది మనకు నుంచి కాదు, మనకు సోమత లేదు. ఉన్నంతలోనే సర్దుకోపోవాలని మా అమ్మ చెప్పేది, మా నాయన చెప్పేది. నేను ఉన్నంతలోనే సర్దుకోపోవాలని, నా ఉన్న దాంట్లోనే నేను ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించుకున్నా. నేను అదే ప్లేస్లో 100 గజాల్లోనే షటర్ ఫ్లాట్ కొనుక్కొని ఇల్లు అయితే కట్టుకున్నా. ఇది పూజా మందిరం. పూజా మందిరం మాకు రాలే, వాస్తు ఆయన చెప్పలే. అసలు కట్టడానికి ఈడ కట్టాలంట, కానీ ఈడ కడితే హాల్ చిన్నగా అవుతుందని నేను గట్టనీయలే. వీడికే చిన్నగా ఉంది కదా ప్లేసు అని నేను హాల్ అయితే గట్టనీయలేదు ఫ్రెండ్స్. చూడండి, లాస్ట్కి వచ్చి ఆడవాళ్ళకి అన్నిటికంటే ఇష్టమైనది ఏది? కిచెన్. ఇంపార్టెంట్ కిచెన్. నేను కిచెన్ అయితే నాకు నచ్చినట్టు కట్టించుకున్నా. సింకు, ఇది ఏ బాధ అయినా రావాలి కానీ ఆడవాళ్ళకి కిచెన్ మంచిగా ఉండాలి. ఇల్లంతా చిన్నగా ఉన్నా సరే కానీ కిచెన్ అయితే నీట్గా బాగుండాలి. అసలు మనం ఉండేది ఎక్కువ శాతం కిచెన్లో. పైనంగా సబ్జా పెట్టించుకున్నా. మధ్యలో ఎల్ షేప్లో ఇగో షెల్ఫ్లు పోపించిన. 2 స్టెప్ చాలు అనుకున్నా. ఎందుకంటే నేను, మా వారు, మా 2 పిల్లలు. మా పిల్లలు ఏటైనా పెద్దగా అయ్యారు, హాస్టల్లో ఉంటారు. నేను మా వారే ఉంటాం కదా. ఎక్కువ పెద్దగా పెట్టుకోవద్దు, చిన్నగా పెట్టాలి. మన ఫ్యామిలీకి తగ్గట్టు మనం కిచెన్ పెట్టుకోవాలి. ఇంత పెద్దగా పెట్టుకొని బాధపడేదానికంటే అప్పుల పాలయ్యి చిన్నగా కట్టుకొని సంతోషపడేదే మనం అని ఇగో ఇలా అయితే కట్టుకున్నాను. టైల్స్ కొంచెమే వేయించిన. పైసలు లేవు, వాడికాడికి సరిపోయినాయి. నాకు సరిపోయింది అప్పుల బాధతో. ఏం చేస్తాం ఫ్రెండ్స్, ఏదైనా బాధ. ఎందుకంటే చూడండి, నేను నా కిచెన్ బాగున్నామా చూడండి. ప్లస్ నేనైతే కిచెన్ చాలా మంచిగా పెట్టుకున్నా. ఇల్లు అంటే ఇల్లు లెక్కనే ఉండాలని. మా అమ్మ అయితే సొంత ఇంట్లో ఉండాలిరా, బాధపడొద్దు, ఎప్పటికైనా నీకు సొంత ఇల్లు కళ నెరవేరుతుంది అన్నది. మా అమ్మ ఇప్పుడు మిస్ అయినా నేను, మా అమ్మ లేదు. అయినా కానీ నాకు ఇల్లు అయితే వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, చాలామంది నా లెక్క రెంట్కుండి బాధలు పడిపోయేటోళ్ళు ఉండొచ్చు, చాలామంది కష్టపడేటోళ్ళు కూడా ఉండొచ్చు. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నానండి, ఎంత అప్పైనా సరే, ఎంత బాధ అయినా సరే గుండెలో దాచుకోండి. ఇంటి ఓనర్తో మాత్రం చెప్పకండి. ఎందుకంటే ఇవాళ చెప్పుకునే బాధ రేపు మంచిది కాదు. చూడండి ఫ్రెండ్స్.